జై బే. వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. ఆ, ఒక ఐడియా, ఒక డిసిషన్, ఒక ప్రాణం. ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుందంటారు, కానీ నేను తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల నా అనుకున్న వాళ్ళ ప్రాణాలు మట్టిలో కలిసిపోయినాయి. ఆ ఒక్క రోజు ఆ ఒక్క డెసిషన్ తీసుకోకపోయి ఉంటే ఎవడు ఓర్పు పడతాడో, ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో, ఎవడు ప్రతివాడికి జవాబు చెప్పడో, ఎవడు ప్రతిదానికి స్పందించడో, ఎవడు ఓర్పుతో నిలబడగలడో, వాడు విశేషభూషణములు భరించు. పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా డాబు, పైకి కట్టుకున్న పట్ట కాదమ్మా డాబు, అసలైన ఆభరణం ఉండవలసిందేది అంటే ఓర్పు. నా అనుకున్న వాళ్ళు నమ్మిస్తారు, నమ్మించిన వాళ్ళు నటిస్తారు, నటించినవాడు ఎన్నో నాటకాలు ఆడతాడు, నాటకాలు ఆడేవాడు నరకం చూపిస్తాడు. ఎవ్వరిని మన అని అనుకోవద్దు, అందరూ మోసం చేసేవాళ్ళే. ఆర్ యూ ఓకే? నిజంగానే ఓకేనా? ఏంది ఈ పిల్ల ఇట్లా పోతుంది? అరే ఎవరా పిల్ల, ఎందుకు వేసింది? సరేలే మనకెందుకు. నువ్వెంది ఇక్కడ? వెదరేం చేస్తున్నావు? వెదరేం చేస్తున్నావు ఇక్కడ? అరే ఏమైంది ఆ పిల్ల అట్లా కొడుతుంది? ఏమైంది అసలు? ఆ, హాయ్. ఐమ్ ఓకే. నీ ఫోన్ నంబర్ ఇవ్వు, రాసి అక్కడ పెట్టు. ఓకే. హలో. ఎట్లున్నావు? యా, ఐమ్ ఫైన్. మా అమ్మ ఏంది నీకు మొన్న కుక్క కొట్టినట్టు కట్టింది? నువ్వు దానికే అలా అంటే నన్ను చిన్నప్పటి నుంచి అలాగే కొడుతున్నారు, నేనేమనాలి? ఓ అవునా? అయినా నిన్న నన్ను ఒక ఫ్లోర్ వేసి కొట్టుడేంది? ఏ పేరెంట్స్ అయినా అంతే కదా, ఒక అమ్మాయి అబ్బాయి దగ్గరగా కనిపిస్తే అలానే కొడతారు. ఓ ఇట్లా ఎక్కడ చూడలే. నువ్వు ఏ కాలేజ్? నేను ఇంకా జాయిన్ అవ్వలేదు, నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతున్నాను. అవు నీ పేరేంది? జాను. ఓ జానువా? మిమ్మల్ని ఏమని పిలవాలి? యూ కెన్ కాల్ మీ మహి. ఓకే. ఏంటి ఇంకా కాల్ చేయలేదు వీడు? నేనే కాల్ చేయాలా? మ్మ్. ఇఫ్ ఇఫ్ హలో. ఏం చేస్తున్నావు? ఏంలే, ఇప్పుడే తినొచ్చిన. కలుద్దామా మరి ఇప్పుడు? ఏంది ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఏడా? టెరెస్ మీద. ఏంది పైననా? ఓకే, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. బాయ్.
అటు చూడు, ఆ చందమామని చూడు. బాగా అబ్జర్వ్ చేస్తే నీకొక డెప్త్ కనిపిస్తుంది. ఆ చందమామ చుట్టూ ఎన్ని నక్షత్రాలున్నా అవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. నా లైఫ్ కూడా అంతే. అమ్మ కానీ, చెల్లి కానీ, నాన్న కానీ ఆ నక్షత్రాల్లాగే. చందమామ చుట్టూ చుక్కల్లాగా వచ్చిపోయేలాగా కాకుండా నాతో లైఫ్ లాంగ్ ఉంటావా? హ్మ్? ఆడపిల్లగా కాదు. పుట్టినందుకు అట్లీస్ట్ ఒక మనిషిలాగా ట్రీట్ చేసినా చాలు. ప్రేమని చూపించరు, ప్రేమనివ్వరు. జస్ట్ నేనున్నాను అని గుర్తిస్తే చాలు. చనిపోదామన్న టైంకి నీ దయ వల్ల ఇంకొకడి లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మహి, నాకు మాటిస్తావా? ఆ కాలభైరవుడి సాక్షిగా శివయ్య మీద ఒట్టేసి నాకు మాటివ్వాలి. ప్రతి అబ్బాయి జీవితంలో తాగడానికి కారణం అమ్మాయే అవుతుంది. కానీ నేను నీ జీవితంలో అలా అవ్వకూడదు. సో నాకు మాటివ్వు, తాగను అని. నన్ను వదలొద్దు కూడా. నేను నిన్ను వదలను. శివయ్య మీదొట్టు. ఇంకా దగ్గరికొస్తే చెంప పగులుతుంది. నీ అమ్మ పోడు అవసరమా? ఇంకా ఆకలేస్తోంది, ఏదైనా తినిపించు. పానీపూరి తిందాం మేడు. తింటావా? జాను, 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 చెప్పరా? ఐ లవ్ యూనే. చెప్పు, నీ బాధ ఏం చెప్పు. హ్యాపీ 1 year యానివర్సరీ. విల్ యూ మ్యారీ మీ? జాను, 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 సీరియస్, నన్ను పెళ్లి చేసుకుంటావా? ముందు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించు, ఆ తర్వాత చూద్దాం. మా సల్లదున్నావమ్మా నువ్వు. ఏం కావాలమ్మా నీకు? ఏం లేదమ్మా. డబ్బులా? డబ్బులు కాదు. కిచెన్లో బొబ్బలు పెట్టిలోనే తీసుకోపో. కాదు కాదు ఒకటి సీరియస్ మ్యాటర్ చెప్పాలమ్మా. ఏం సీరియస్? అంటే చెప్పేది విను కదమ్మా, అటే తోతున్నావు మా. అదే అమ్మా, జా. కిందమ్మాయా? అదేనమ్మా చాలు. అమ్మా, అమ్మా, వద్దు నాకు ఇవన్నీ, మనకు వద్దు, మనకు టైం అవుతుంది, సరేనా? సరే, నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు నాన్న. జాను, మా ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడమని చెప్పినావు కదా, సో మా అమ్మ ఒప్పుకుంది. మరి మీ ఇంట్లో ఎప్పుడు మాట్లాడదాం? చూడు మహి, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇదంతా వర్కౌట్ అవ్వదు, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను.
సో ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ మీటింగ్. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి, ఇవన్నీ నన్ను అడక్కు. ఓకే? హ్యాపీగా ఉండు, మంచిగుండు. మరి నాతో తిరిగింది చేసినదంతా ఏంది? అదంతా నువ్వు ఇమాజిన్ చేసుకున్నావు, నేను కాదు. నువ్వు నాకు ఒక సపోర్ట్ లాగా ఉండే, అంతే మహి, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే సరే. మహి, నన్ను డ్రాప్ చేస్తే నేను వెళ్ళిపోతా. రావా డ్రాప్ చేయడానికి? మనం కలిసి ఉన్న రోజులు కలలగా మహేంద్రా, ఇంకా నిన్ను ప్రేమించ. అరే ఎవర్రా, ఏం చూస్తున్నావు అప్పటి నుంచి? నా పిల్లర్ ఏ నడరా, నాడు లేవు, పోదాం నాడు. వద్దురా వద్దురా. వాడిని ఎందుకు వదిలేసినావు? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు? ఇంట్రెస్ట్ లేదా? ఇది మీదికి వస్తున్నాయేమ్రా, మీ మీదికి వస్తున్నాయింది. మేము మాట్లాడుకుంటాం. నువ్వు నన్ను వదిలేసిన జాను, ఒక్క రీజన్ చెప్పు, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. నీకు రీజనే కదా కావాల్సింది. అవును. అది నేను మొన్న మా పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే మా పెద్దమ్మకి దేవుడు వచ్చింది. అయితే మా ఇంట్లో నేను దరిద్రం అని చెప్పారు. అయితే అందుకే నేను నిన్ను వదిలేసిన. అదేంది? అదంతే. అయినా మీకు మాకు సెట్ అవ్వదు. నన్ను వదిలే. గుడ్ బై. ఏడు నువ్వు ఇంట్లోనే అన్నయ్య. వస్తున్నా ఉండు. ఓకే. ఓకేనా? అంతా ఓకే అన్నయ్య. మరి ఇదేంది? అవును, నేనే చేశాను. అయితే ఇప్పుడు ఏంటి? ఈ అమ్మ చేసింది కాక ఇంకొరుతున్నావు? నేను చేశాను, కానీ నాకు ఇప్పుడు ఇష్టం లేదు. ఏం చేసుకుంటారో చేసుకో. సరే, వానికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. నా కొడుక్కి ఫోన్ ఎత్తరు. ఫోన్ ఎత్తు. నా ఫోన్ ఎత్తట్లేదన్నా. మెసేజ్ చేయి. ఫోన్ ఎత్తరా. ఫోన్ ఎత్తు. మహి, మా అన్నయ్య వాళ్ళకి తెలిసిపోయింది. నువ్వు ఇక్కడికి వచ్చి కలుద్దాం. ఒరే నా నా త త త తం త త
నా తమ్ముడు ఆ